హర హర శంభో నమః శివాయ హర హర శంభో నమః శివాయ రామ 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 कृष्णं वन्दे जगद्गुरुं।
ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ नवमोऽध्यायः। राजविद्या राजगुह्ययोगः। श्रीभगवानुवाच ज्ञानयज्ञेन चाप्यन्ये यजन्तो मामुपासते एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतो मुखम् अहं क्रतुरहं यज्ञः स्वधाहमहमौषधम् मन्त्रोऽहमहमेवाज्यम् अहमग्निरहं भूतं पितामहस्य जगतः माता धाता पितामहः वेद्यं पवित्रमोङ्कारः ऋक्सामयजुरेव च अपाम्यहमहं वर्षं निगृह्णाम्युत्सृजामि च अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन त्रैविद्या मां सोमपाः भूतपापाः यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ये पुण्यमासाद्य सुरेन्द्रलोकम् अश्नन्ति दिव्यान् दिवि देवभोगान् एकं भूत्वा स्वर्गलोकं विशालम् क्षीणे पुण्ये मध्यलोकं विशन्ति एवं त्रयी धर्ममनुप्रपन्ना अनन्याः चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्। ये हिरण्यदेवता भक्ता यजन्ते श्रद्धयान्विताः यजन्त्यविधिपूर्वकम् तत्सेवन्ति ते भूतानि यान्ति भूतेज्याः यान्ति मद्यादिनोऽभिमा
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తిపకృతం అశ్నామి ప్రయతాత్మనః యత్కరోషి యదశ్నాసి अपि चेत् सुदुराचारः भजते मामनन्यभाक् साधु एव समन्तव्यः सम्यक् व्यवसितो हि सः क्षिप्रं भवति धर्मात्मा शान्तिं निगच्छति कौन्तेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति ఇంతవరకు చెప్పుకున్నాం. ఇక 3 శ్లోకాలు ఉన్నాయి. ఈరోజు మనం పూర్తి చేసుకున్నాం. శ్రీ భగవానువాచ మాం హి పార్థ వ్యపాశ్రిత్య येऽपि स्युः पापयोनयः स्त्रियो वैश्यास्तथा शूद्राः तेऽपि यान्ति परां गतिम् ఇంకలో నా యొక్క భక్తి వైభవాన్ని విలువని చెప్తున్నారు. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడికి నశింపంటూ లేదని మనం గత శ్లోకాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంత క్రితం శ్లోకంలో దురాచారులు ఎంత దుర్మార్గులైనా కానీ నన్ను శరణు పొందితే సన్మార్గులుగా ధర్మాత్ములుగా వాళ్ళు ఆ జీవితాన్ని చెలుస్తూ ఉంటారని చెప్తూ ఇప్పుడు ఈ శ్లోకంలో పాపులైన వారు నన్ను ఆశ్రయించి మోక్షాన్ని పొందినప్పుడు ఈ శ్లోకంలో చెప్తున్నారు ఏంటంటే పుట్టుకతో పాపాత్ములుగా జన్మించిన వారు కూడా నన్ను పొందవచ్చు. నన్ను శరణు పొందితే పుట్టుకతో పాపాత్ములు పాప యోనులైనది ఎవరైతే మాం హి పార్థ, మాం అంటే నన్ను, పార్థ అర్జున చెప్తున్నాను, వ్యపాశ్రిత్య ఎవరైతే నన్ను ఆశ్రయిస్తున్నారో, ఎవరైతే పాపయోన ఏపి స్యుః పాపయోనయ అంటే పాపము యోనిని జన్మించిన వారైనా కానీ స్త్రీయో వైశ్యాస్తథా శూద్రాః, వారు స్త్రీలు కానీ వైశ్యులు కానీ శూద్రులు కానీ ఎవరైనా పర్వాలేదు, లింగ భేదం లేదు, వర్ణ భేదం లేదు, జాతి భేదం లేదు, ఎవరైనా సరే నన్ను శరణు పొందితే వారు నన్ను నా దర్బార్లో వారికి ప్రవేశం ఉంటుంది. అందరికీ ప్రవేశం ఉంది, కానీ ఏం చేయాలి? అందరికీ ప్రవేశం ఉంది, అందులో ప్రవేశం కావడానికి మనకి ఏముండాలి? భక్తి కావాల్సిందేంటి? భక్తితో పరమాత్మను శరణు పొందితే ఎటువంటి వాడైనా పరమాత్మను పొందే అవకాశాన్ని కల్పిస్తున్నాడు. ఇక్కడ పాపపు జన్మలు అన్నాడు. పాపపు జన్మలకు అర్థం ఏంటో తెలుసా? భక్తిని, ఆత్మజ్ఞానాన్ని సంపాదించిన జన్మలన్నీ పాపపు జన్మలు.
జన్మనిచ్చింది ఎందుకోసం? జన్మనిచ్చింది ఎందుకోసం? భగవంతుని పొందడానికి. మన లక్ష్యమే అది. ధర్మార్థ కామమోక్షాలు. ధర్మంతో అర్థం, ధర్మంతో కామం, ధర్మంతో మోక్షాన్ని సంపాదించడమే మనం చేయవలసిన సాధన. భక్తి లేని వారికి ముక్తి కలగదు, ఆత్మజ్ఞానం లభించదు. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని పొందాలి, ఈ దేహాన్ని వదిలిపెట్టాలి. అందుకోసం దేహాన్ని ఇచ్చాడు. కాబట్టి పాలు త్రాగి పాత్రను వదిలేసినట్టుగా ఆత్మజ్ఞానాన్ని పొంది ఈ దేహాన్ని వదిలిపెట్టాలి. దేహం ఇచ్చింది దానికోసం. కాబట్టి ఈ విధంగా భక్తి లేని వారికి, ఆత్మజ్ఞానం లేని వారు ఎవరైతే అవకాశం లేదో అటువంటి జన్మలు కూడా నన్ను శరణు పొందితే వాళ్ళకు కూడా ముక్తిని ఇస్తాను అర్జున అని చెప్తున్నాడు. ఎందుకంటే అందరూ అంటారు, ఎందుకు ఈ జన్మ ఒక మంచి పనులు చేయగలుగుతారు. జన్మించిన తర్వాత ఒక మంచి పనులు చేయమంటాడు. ఆ మంచి పని అంటే ఏంటి? జన్మించిన తర్వాత ఒక మంచి పనైనా చేయమంటారు. ఏంటి ఆ మంచి పని? భక్తి కలిగి ఆత్మజ్ఞానాన్ని పొందడమే మంచి పని. ఇది అంతకన్నా గొప్ప మంచి పని ఏమది? ఈ లోకం భక్తితో పరమాత్మను శరణు పొందితే ఆత్మజ్ఞానాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆత్మజ్ఞానం అంటే మీకు ఏంటో తెలుసా? ఊరికే చెప్తున్నారు ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే ఏంటి? అంటే సృష్టిలో కనిపించే ప్రతి వస్తువు పరమాత్మ స్వరూపంగా కనిపిస్తుంది. సృష్టిలో ఏ వస్తువు కనిపించదు, ఏ వ్యక్తి కనిపించదు, ఏ ప్రాణి కనిపించదు, వారందరూ ఎవరు దర్శిస్తాడు? భగవంతుడు దర్శిస్తాడు. దాన్ని ఆత్మజ్ఞానం అంటారు. మహారాష్ట్రలో భోజనాలు వడ్డిస్తున్నారు అతిథులందరికీ. అందులో జ్ఞానదేవుడు ఉన్నాడు, నామదేవ్ ఉన్నాడు, తుకారాం ఉన్నాడు. ఇలా ఎంతోమంది భక్తులు ఆ భోజనాన్ని కూర్చున్నారు. అయితే అక్కడ కూర్చుండగా మొదట రొట్టెలు వేస్తారన్న. రొట్టెలు భోజనం, మనమేమో అన్నం తింటే రొట్టెలు తింటారు. ఆ రొట్టెలన్నీ అందరికి వడ్డించారు. వడ్డించిన తర్వాత ఆ రొట్టెలు గట్టిగా ఉంటాయి కదా, జొన్న రొట్టెలు రొట్టెలు చేస్తారు, గట్టిగా ఉంటాయి కాబట్టి వాటికి నేతి గిన్నెలు ఇస్తారు. ఆ నేతి గిన్నెలో పెట్టుకొని దాన్ని అందులో నాంచి తింటారు. అది రుచికరంగా ఉంటుంది. కాదు ఇంటి మీద తీర్చాడు, రుచికరంగా ఉంటుంది. ఇక్కడే దేవాలి ఇతర తీర్చాడు, రుచికరంగా ఉంటుంది. అయితే ఈ రొట్టెలు వడ్డిస్తున్నారు. ఇక్కడ నామదేవి యొక్క విస్తరణ రొట్టెలు పెట్టారు. ముందుకు వెళ్తున్నారు. అంతలో కుక్క వచ్చి ఆ రొట్టెలు ఎత్తుకొని పోయింది. అప్పుడు ఏమన్నాడు తెలిసిన? రొట్టెలు ఎత్తుకొని పోతుంటే ఈయన గిన్నె నేతి గిన్నె తర్వాత వచ్చింది కాబట్టి ఆ నేతి గిన్నె తీసుకొని, ఆగు కుక్క, ఆగు ఆగు, రంగా ఆగు, రంగా ఆగు, ఇగో అది రొట్టెలు గట్టిగా ఉంటాయి, ఈ నేతిలో పెట్టుకుని తిను, మెత్తగా ఉంటాయి, ఆగు రంగా రంగా ఆగు అలా వెంటబడ్డాడు. అంటే ఎవరిని చూశాడు? కుక్కలో కూడా వానరుని దర్శించాడు. ఇది జ్ఞానం అంటే. అంతటా విద్య వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శోభాకే చ పండితా సమదర్శన అంటాడు. అంటే విద్యా వినయ సంపన్ను ఎందు కానీ, బ్రాహ్మణు ఎందు కానీ, గోవు ఎందు కానీ, చండాలుని ఎందు కానీ, కుక్క ఎందు కానీ, కుక్క మాంసం తినే చండాలు ఎందు కానీ అందరిని సమదర్శనం చేస్తాడు. జ్ఞానైన వాడు అందరినీ సమదర్శనం చేస్తాడు. కానీ ఒకరికి భేదాలు కనిపించవు. అది ఆత్మజ్ఞానం. అంతే. సృష్టి అంతా ఎవరున్నారు? ఏన సర్వమిదం తత్వం, ఈ సమస్త జగత్ మయా తతమిదం సర్వం జగదవ్యక్తం వృత్తిన. ఇదంతా సృష్టి అంతా తానే నిండి ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏ వస్తువును చూసినా పరమాత్మ తత్వం నీకు కనిపించారు. అది ఆత్మజ్ఞానం. దృష్టిని జ్ఞానమయ కృత్వా పశ్యత్ బ్రహ్మమయ జగత్తు. నీ దృష్టి ఎప్పుడైతే జ్ఞానపూరితంగా మారుతుందో ఈ సృష్టి అంతా బ్రహ్మస్వరూపంగా తెలుస్తుంది. అలాంటి జ్ఞానానికి లభిస్తుంది ఎవరిని? భగవంతుని శరణు పొందితే. దేంతో? భక్తితో, కేవలం భక్తితో. భగవంతుని కేవలం భక్తితో స్మరిస్తే ఇంత అవకాశం వస్తున్నాడు. పదాధ్యాయుడు కూడా చెప్తాడు, తేషాం సతత యుక్తానం భజతాం ప్రీతిపూర్వకం. అర్జున, నువ్వు చేయవలసిన పని ఒకటి, నన్ను ప్రేమపూర్వకంగా భక్తితో నన్ను స్మరించు. నువ్వు నా మార్గాన్ని ఎలా చేరాలో నీకు తెలియదు. భగవంతుని మార్గం ఏంటో వాళ్ళకి తెలియదు. నన్ను ఏ విధంగా పొందాలో కూడా నీకు తెలియదు. కాబట్టి ఏం చేస్తాను తెలుసా? తేషాం సతత యుక్తానం భజతాం ప్రీతిపూర్వకం. ఇప్పుడైతే ఈ విధంగా ప్రేమపూర్వకంగా నన్ను స్మరిస్తున్నావో దదామి బుద్ధి యోగంతం,
నన్ను చేరే మార్గాన్ని నీకు నేనే చూపిస్తాను. నువ్వు నా కోసం వెతకని అవసరం లేదు, నేనే నీకు ఆ మార్గాన్ని చూపిస్తాను. నువ్వు ఆ మార్గంలో వచ్చి నన్ను చేరుకోవచ్చు. అంటే భక్తితో స్మరిస్తున్నంతటి ఫలితాన్ని మనకు పరమాత్మ ఇస్తున్నాడు. కేవలం భక్తి, మన ప్రేమను ఇతరులపై పంచకుండా, ఇతర వస్తువులపై పంచకుండా కేవలం భగవంతుడికి ఇస్తే చాలు. ఇంతటి ఫలితాన్ని మనకు అందిస్తుంది, ఇంతటి ఆత్మజ్ఞానాన్ని మనకు అందిస్తున్నాడు. ఎంతటి పాపాత్ములైనా, ఎంతటి వారైనా భక్తితో నన్ను సేవిస్తే ఈ విధంగా నేను వారికి అనుగ్రహిస్తానని చెప్తూ, ఇక అంటే స్త్రీయో వైశ్యాస్ తథా శూద్ర అన్నాడు. అంటే దీనికి ఈ ఆత్మజ్ఞానం పొందడానికి స్త్రీ అంటే లింగభేదం లేదు. స్త్రీ అయినా పర్వాలేదు, పురుషుడైనా పర్వాలేదు, వృద్ధుడైనా పర్వాలేదు, బాలుడైనా పర్వాలేదు, ఎవరైనా కానీ. ఇంకొకటి అంటే వైశ్య అన్నాడు, అంటే వర్ణభేదం లేదు. ఎవరిన వాడైనా ఈ జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంటుంది. తర్వాత శూద్ర అన్నాడు, ఒక జాతి భేదం లేదు, లింగ భేదము లేదు, వర్ణభేదము లేదు, జాతి భేదం లేదు, ఏ భేదము లేకుండా ఎవరైనా సరే నన్ను ఆశ్రయించి నన్ను శరణ పొందితే వారికి ముక్తిని ప్రసాదిస్తానంటున్నాడు. ఇది పరమాత్మ యొక్క ప్రేమ. అందుకోసం ఇప్పుడు నాకు రగద్వేషం అని చెప్పు. వాళ్ళు ఏమన్నాడు, నమే ద్వేష్యోస్తి నా ప్రియ, నాకు ఎవరి యందు రాగము లేదు, ఎవరి యందు ద్వేషము లేదు. నన్ను భక్తితో స్మరిస్తే చాలు, నేను ఇటువంటి ఫలితాన్ని ఇస్తానంటాడు. అదే మనకు లేదు, మనకు లేదు అదే భక్తి అనేది లేదు. నెక్స్ట్ ఇంకో శ్లోకం టైం బాగుంది. కిం పునర్బ్రాహ్మణా పుణ్యాః, किं पुनर्ब्राह्मणा पुण्याः, किं पुनर्ब्राह्मणा पुण्याः, भक्ता राजर्षयस्तथा, भक्ता राजर्षयस्तथा, भक्ता राजर्षयस्तथा, अनित्यमसुखं लोकम्, अनित्यमसुखं लोकम्, अनित्यमसुखं लोकम्, इमं प्राप्य भजस्व माम्, इमं प्राप्य भजस्व माम्, इमं प्राप्य भजस्व माम्. పాపాత్ములందరికంటే పాపాత్ములైన, పాప యువలైన జన్మించిన వారైనా, లింగభేదం వర్ణభేదం వయోభేదం లేకుండా ఎవరైనా నన్ను ఆశ్రయిస్తే వారికి మోక్షాన్ని ఇస్తారని చెప్పారు కదా. ఇక బ్రాహ్మణుల విషయం చెప్పవలసి, కిం పునర్బ్రాహ్మణా పుణ్యా, పుణ్యాత్ములైన బ్రాహ్మణుల విషయంలో చెప్పవలసిన అవసరమే లేదు. బ్రాహ్మణులు ఎవరు? పుణ్యాత్ములు. అంటే పంచగట్టుకొని పిలక చుట్టుకొని జంధ్యం వేసుకున్నంత మాత్రం రుద్రాక్షమాల ధరించడం, తులసిమాల ధరించడం మాత్రం బ్రాహ్మణుడు కాదు. బ్రాహ్మణుడు అంటే ఎవరు? బ్రహ్మజ్ఞానైన బ్రాహ్మణ, బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు చెప్పబడతాడు. బ్రాహ్మణుడి ధర్మాలు 9 ఉన్నాయి. ఆ 9 ధర్మాలు ఆచరించిన వాడే బ్రాహ్మణుడు అని చెప్పబడతాడు. అంతేగాని వీళ్ళంతా బ్రాహ్మణులే కాదు. తర్వాత ఈ బ్రాహ్మణుడు అంటే ఏమంటే, ఒకటి శవం అంటే మనోనిగ్రహం కలిగిన వాడై ఉండాలి, దమం ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడై ఉండాలి, తపస్సు ఆచరించిన వాడై ఉండాలి, శౌచం బాహ్య అభ్యంతర శుచి కలిగిన వాడై ఉండాలి, ఓర్పు కలిగిన వాడై ఉండాలి, తర్వాత రుజుత్వం త్రికరణ శుద్ధి కలిగిన వాడై ఉండాలి, మనస వాచ కర్మ ఒకే రీతిగా వ్యవహరించేవాడై ఉండాలి, శాస్త్రజ్ఞానం తెలిసిన వాడై ఉండాలి. శాస్త్రజ్ఞానం తెలిసినంత మాత్రం సరిపోదు, దాని అనుభవంలోకి తీసుకున్నవాడై ఉండాలి. నెక్స్ట్ తెలుసా, ఆస్తిక్యం, గురువు యందు శాస్త్రం యందు విశ్వాసం కలిగి ఉండాలి. ఇన్ని లక్షణాలు కలిగిన వాడు బ్రాహ్మణుడు. ఈ 9 లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో అతను బ్రాహ్మణుడు. కాబట్టి ఇన్ని లక్షణాలు కలిగి ఇంత గొప్పగా ఉన్నటువంటి అటువంటి బ్రాహ్మణులకు, ఇంత గొప్పగా జీవిస్తున్నటువంటి బ్రాహ్మణులకి వాళ్ళకు ఎట్లాగూ మోక్షం లభిస్తుంది. ఎందుకంటే ఈ విధంగా వాళ్ళు పుణ్యాత్ములు కాబట్టి వాళ్ళకి ఎలాగూ లభిస్తుంది. ఈ పునర్బ్రాహ్మణా పుణ్యా. భక్త రాజర్షయస్థత, భక్తులైన రాజర్షులకు కూడా నా యొక్క స్థానం లభిస్తుంది అంటాడు. భక్తులకు రాజర్షులు అంటే తెలుసా మీకు? మహర్షులు ఉంటారు, రాజర్షులు ఉంటారు, దేవర్షులు ఉంటారు, ఇలా రకరకాలుగా ఉంటారు. అందులో రాజర్షులు అంటే అర్థం ఏంటంటే ప్రభువులుగా దేశాన్ని పాలిస్తూ ఉంటారు, ఋషులుగా జీవిస్తూ ఉంటారు. జీవాలేమో
ప్రభుగా లోకాన్ని రాజ్యాన్ని పరిపాలన చేస్తారు, కానీ ఋషి జీవితాన్ని గడుపుతారు. అలాంటి వాళ్ళు రాజర్షి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో జనకుడు ఉన్నాడు, అంబరీషుడు ఉన్నాడు, ప్రహ్లాదుడు ఉన్నాడు. వీళ్ళు ప్రజలను చక్కగా పాలిస్తుంటారు, పరిపాలన చేస్తున్నారు కాబట్టి వీళ్ళు రాజులే. కానీ జీవితం ఋషి జీవితం. ఋషులు ఏ విధంగా అడవుల్లో జీవిస్తుంటారో అలాంటి కందమూలాలు సేవిస్తూ, తర్వాత భూషయ్య అలా చేస్తూ, ఇలా ఋషులు ఏ విధంగా జీవిస్తారో ఆ విధంగా ఇంద్రియ నిగ్రహం కలిగి జీవిస్తూ ఉంటారు. వీళ్ళు రాజర్షులు అంటారు. ఇంద్రియ నిగ్రహం కలిగిన వారి భోగాలందు ఆసక్తి వాళ్ళకు ఉండదు. రాజర్షులైనా భోగాలందు ఆసక్తి ఉండదు, పరమాత్మ యందు భక్తి కలిగి ఉంటారు. వాళ్ళను రాజర్షులు అంటారు. అంటే ప్రజల యోగక్షేమాలు చూస్తూ ప్రజాసేవని పరమాత్మ సేవగా భావించి జీవించేవారు. అసలు ప్రజల యొక్క యోగక్షేమాలు చూస్తూ ప్రజాసేవనే పరమాత్మ సేవగా భావించి జీవించేవారిని రాజర్షులు అంటారు. అంటే మోక్షాపేక్ష కలిగిన వారు, మోక్షాన్ని కావాలని ఆపేక్ష కలిగిన వారు. మనందరికీ మోక్షాలు కావాలి, అవునా? మరి ఏం కావాలి? ఇప్పుడు మన అర్హత రెండు ఉండాలి. ఏం చెప్తుడు అర్హతలు? సత్కర్మల్ని ఆచరిస్తూ ఉండాలి, పరమాత్మ యందు భక్తి కలిగి ఉండాలి. ఇవి రెండు చాలు. మనం జన్మరాహిత్యం పొందడానికి సత్కర్మ ఆచరణ జరగాలి, పరమాత్మ యందు భక్తి కలగాలి. కాబట్టి రాజర్షులకు సత్కర్మ ఆచరణ చేస్తున్నారు, పరమాత్మ యందు భక్తి కలిగి ఉంటున్నారు. కాబట్టి వీరు పుణ్యాత్ములే కదా. వీరి విషయం చెప్పాలి. ఇంకా వీరికి తప్పకుండా నా స్థానం ఎలాగో లభిస్తుంది అంటున్నాడు. ఎందుకంటే నీవు కూడా రాజర్షువే అర్జున, నీవు కూడా రాజర్షువే. ఎందుకంటే ధర్మంగా జీవిస్తున్నావు, నన్ను ముందు పెట్టుకుని జీవిస్తున్నావు, జ్ఞానాన్ని ముందు పెట్టుకుని కర్మ చేస్తున్నావు, జ్ఞానపూరితమైన కర్మలు చేస్తున్నావు. కాబట్టి నువ్వు రాజర్షివే. ఎందుకంటే నువ్వు ధర్మాత్ముడివి. చివరిగా రాయబారానికి వెళ్తున్నప్పుడు శ్రీకృష్ణుడు అందరిని అడుగుతాడు, ఏం చెప్పమంటారు రాయబారం? సంధి గురించి మనం పంపిస్తున్నారు కదా, అక్కడ ఏం చెప్పమంటారు? అందరూ ఒక్కొక్క రకంగా చెప్తారు. ద్రౌపది, ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు అందరూ ఒక రకంగా చెప్తారు. కానీ అర్జునుడు ఒక మాట అంటాడు, బాగా ఏమి ఇవ్వకుండా పర్వాలేదు, చివరిగా చెప్తున్నాను. వాళ్ళు ఏమైనా ఇస్తే తీసుకో, అర్ధరాజ్యాన్ని ఇస్తే అర్ధరాజ్యాన్ని తీసుకో, కానీ ఒక్క మాట ఏది ఇవ్వలేదనుకో, కనీసం మా 5 బ్రతకడానికి 5 ఇవ్వమంటాడు. 5 ఇచ్చినా చాలా అంటాడు. ఎందుకంటే యుద్ధం చేస్తే ఎంతమంది నాశనం అయిపోతారు, ఎంతమంది హతులైపోతారు, ఎన్ని జీవితాలు చిన్న భిన్నం అవుతాయి, ఎంతమంది స్త్రీలు విధవాలు అవుతారు, ఎంతమంది పతితులైపోతారు, రాజ్యం సర్వనాశనం అయిపోతుంది. ఈ విధంగా దేశంలో కరువు కాటకాలు ప్రారంభమవుతాయి, ఇంత క్షమం ఏర్పడుతుంది. ఇంతటి పరిస్థితి ఎందుకు? మనకు యుద్ధం చేసి ఇంతటి వాతావరణాన్ని సృష్టించడం దేనికి? కనీసం 5 ఇచ్చినా చాలా అంటాడు. అంతటి ధర్మాత్ముడి ప్రజలు. ఎందుకంటే ధర్మంగా 5 ఇచ్చినా చాలా అన్నావు అంటే ఎంత కరుణ ప్రజల మీద, ఎంత నీకు ప్రజల మీద దయ కలిగి ఉన్నావు. కాబట్టి నీవు కూడా ఆదర్శుడే. నువ్వెందుకు తెలుస్తున్నావు? ఆయన దుఃఖించకు, నేను చెప్తున్నా నేను అంటూ ఇంకోటి అంటున్నాడు. ఇప్పుడు మనందరం జీవిస్తున్నాం కదా, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క కర్మ చేస్తున్నాడు. నేను ఒక వ్యాపారం చేస్తున్నాను, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, ఒకరు డాక్టర్గా చేస్తున్నారు, ఒకరు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఇలా రకరకాలుగా ఉన్నారు. ప్రధానమంత్రి ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, ఎంతోమంది ఎన్నో రకాలుగా గురువులు ఉన్నారు. వాళ్ళ ప్రభావాలు ఎవరి కర్మలు వాళ్ళు చేస్తున్నారు, అవునా? ఈ కర్మల వెనుక ఉన్న ఉద్దేశం మాత్రం ఒకటి. ఇప్పుడు అందరూ అన్ని కర్మలు చేస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తున్నారు. అందరి కర్మల వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? ఎందుకు చేస్తున్నావు కర్మ? నువ్వు కర్మ ఎందుకు చేస్తున్నావు? ప్రధానమంత్రి కర్మ చేస్తున్నాడు లేదా? ఇక్కడ రోడ్లు ఊడ్చే వాళ్ళు కూడా కర్మ చేస్తున్నారా లేదా? ఉద్యోగం చేస్తున్నారా లేదా? ఇంతమంది ఇన్ని రకాలుగా కర్మలు చేస్తున్నారు. కర్మలన్నీ వేరువేరుగా ఉన్నాయి, కానీ కర్మల వెనుక ఉన్న ఉద్దేశం మాత్రం ఒకటే. అందరి కర్మల వెనుక ఉద్దేశం ఒకటే. ఏంటిది అది? ఎందుకు చేస్తున్నావు కర్మ? నువ్వు ఎందుకు వ్యాపారం చేస్తున్నావు? సుఖం. ఏం కావాలి? సుఖం కావాలి. ఎవరు ఏ కర్మ చేసినా తన సుఖం కోసం చేస్తాడు, అంతేనా? అయితే పరమాత్మ అంటాడు,
అనిత్యం అసుఖం లోకం. ఈ లోకంలో సుఖం లేదు. ఈ లోకంలో సుఖం అంటూ లేదు. అందరూ సుఖం కోసం పనిచేస్తున్నావు కానీ ఈ లోకంలో ఎక్కడ సుఖం లేదు. ఈ లోకమే అనిత్యం. ఒక కాలంలో ఉంటుంది, ఒక కాలంలో లేకుండా పోతుంది. దీని యొక్క ఆయుష్ ప్రమాణం 4,12,000 సంవత్సరాలు. ఇప్పటికీ 5,120 సంవత్సరాలు జరిగాయి అంతే. ఇలాంటి సృష్టిలు ఎన్నో వస్తాయి, ఎన్నో పోతాయి. ఇది అనిత్యం. ఈ లోకం అనిత్యం. ఈ లోకంలో జన్మించిన నీవు కూడా అనిత్యమే. దీని యొక్క తీరి అంతా ఇక్కడ ఇది అనిత్యమైన లోకం కాబట్టి ఈ లోకం కూడా అనిత్యమే. ఈ లోకంలో జన్మించిన నీవు కూడా అనిత్యమే. ఈ లోకంలో సుఖం కూడా అనిత్యమే. ఈ లోకంలో సుఖం అనుకున్నాను, ఏమి సుఖం లేదు. ఎందుకంటే అనిత్యం అసుఖం లోకం. ఈ లోకంలో జన్మించావు కాబట్టి నీకు ఈ లోకంలో సుఖాన్ని పొందాలని భావిస్తున్నామేమో. ఈ లోకంలో ఇక్కడ సుఖం లేదు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, తల్లులు స్నానం పోస్తుంటారు. తొడవపై పడుకోబెట్టుకుని కాళ్ళ మీద పడుకోబెట్టుకుని స్నానం చేపిస్తుంటారు. చేపిస్తూనే ఒక పాట పాడతారు. ఇప్పుడు వస్తువులు కానీ అప్పుడు పాట పాడేవారు. పొలంలో హాయి అనుకుంటా నీకు మనకి నీళ్ళు పోసేవారు. పొలంలో హాయి అంటే హాయి అంటే సుఖం. నాయన ఈ లోకానికి వచ్చావు, నువ్వు సుఖపడతాను అనుకుంటున్నావు కానీ పొలంలో ఇక్కడ సుఖం లేదు. సుఖం వల్ల అనుకుంటున్నామండి, అది ఉన్నట్టే ఉండిగా లేదు. సుఖం పొలంలో అది లేనే లేదు. కానీ సుఖం లేని ఈ లోకంలో జన్మించని ఏడుపు తప్పితే ఇంకే దిక్కుల ఈ ఏడుపే దిక్కు. అయితే ఇది పరమాత్మ దీన్ని ఏమన్నాడంటే దుఃఖాలయం అన్నాడు. ఈ లోకంలో ఏమంటాడు? ఇప్పుడు ఎవరైనా భోజనాలయం, దేవాలయం, విద్యాలయం ఇది పేరు పెడతారు కానీ దుఃఖాలయం ఎవరు పెడతాడు? పేరు ఎవరు పెట్టాడు? ఎందుకంటే ఈ లోకమే దుఃఖాలయం. ఇదంతా దుఃఖంతో కొడుతున్నారు. మీకు అర్థమేటట్టు చెప్తాను. ఈ లోకంలో 3 దుఃఖాలు ఉన్నాయి. మనకి జన్మించిన ప్రతి వాడికి ఈ 3 దుఃఖాలు కలుగుతాయి. ఏమిటో చెప్పనా? మొదటిది అది భౌతిక దుఃఖం, అంటే ఇతర ప్రాణుల వల్ల కలిగే దుఃఖం. పాములు కానీ, తేళ్ళు కానీ, తర్వాత దోమలు కానీ, ఇలా రకరకాల ప్రాణులు ఉంటాయి కదా. లేకుంటే ఇతర వ్యక్తులు కానీ, శత్రువులు కానీ, ఇలాంటి వారితో కలిగే దుఃఖం జన్మించిన వాడు ప్రతి వాడికి ఉందా లేదా? ఇది తప్పదు. అవసరంగా నెక్స్ట్ అధిదైవిక దుఃఖం. అధిదైవిక దుఃఖం అంటే తుఫాన్లు, వడగళ్ళు, కుంభవర్షాలు, సునామీలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు ఎన్ని జరుగుతాయి చెప్పండి. ఇటువంటి ఎన్నో జన్మించిన ప్రతి వారికి తప్ప. ఇది ఒక దుఃఖం, అది భౌతిక దుఃఖం. ఇంకొకటి ఏంటో తెలుసా? అతి దైవిక దుఃఖం అంటే ఏంటో తెలుసా? మనలోనే ఉండి మనకు బాధను కలిగించి షుగర్, బీపీ, క్యాన్సర్, ఎన్నో వ్యాధులు ఉన్నాయి. ఒక్కట ఎందుకంటే ఎన్నెన్నో తింటున్నాం, అలాంటి వ్యాధులు వస్తున్నాయి. భోగాలని రోగాల హేతులు. కాబట్టి ఈ వ్యాధులు అంటే నీలోనే ఉండి నీకు బాధిస్తున్నాయి. అంటే ఎన్ని రకాలు ఉన్నాయి? నువ్వు ఈ లోకంలో జన్మించావంటే సుఖం ఉందనుకున్నావా? ఇక్కడ అంతా దుఃఖమే. నీకు జన్మించిన నుండి ఇతరుల ప్రాణాల వల్ల దుఃఖం కలుగుతుంది. తర్వాత దైవికంగా అనేకమైనటువంటి దుఃఖాలు ఏర్పడతాయి. తర్వాత వ్యాధులు కలిగి నిన్ను బాధిస్తూ ఉంటాయి. ఇవన్నీ దుఃఖాల కాదు. ఈ దుఃఖం ప్రతి వారికి ఉందా లేదా? అందరికీ ఉంది. ఈ దుఃఖం లేని వ్యక్తి లేడు. కాబట్టి ఇది దుఃఖాలెవరి పేరు పెట్టాడు. మళ్ళీ ఏమన్నా తెలుసు? అశాశ్వతం. ఇది ఈ లోకం అశాశ్వతం. కాబట్టి ఈ లోకంలో జన్మించిన నీవు ఈలో దుఃఖాలే కాబట్టి ఇక్కడ సుఖం లేదు. ఎందుకంటే ఈ జన్మించిన ఇప్పుడు ఈ దేహం కూడా అనిత్యం కాబట్టి ఏమని చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? లోకము అనిత్యం, దేహం అనిత్యం. ఇప్పుడు ఏం చేయాలి? మనం దేహం ఉన్నప్పుడే పరమాత్మ కార్యం శీఘ్రంగా చేయాలి. దేహం ఉన్నప్పుడే చేయాలి. శరీరం ఇచ్చిందనుకో, శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. ధర్మ సాధనం ఇప్పుడు మనం టీ తాగుతాం, వేడివేడిగా తెచ్చిస్తాడు. అప్పుడు ఏం చేస్తాం? శ్వాసంలో పోసుకొని తాగడము, లేకుంటే ఇలా పైకి కిందికి 2 గ్లాసులు తీసుకొని ఎందుకు అట్లా ఎందుకు చేస్తాం? తొందరగా రాగాలని, అంతే కదా. ఇప్పుడు బస్ స్టేషన్కి వెళ్తాం, బస్సులు వస్తాయి,
అప్పుడు రెండు వచ్చాయి, ఆర్డినరీ వచ్చింది, ఎక్స్ప్రెస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు? ఎక్స్ప్రెస్ ఎక్కుతారు, ఎందుకంటే తొందరగా పోవాలి. అవునా? అదేవిధంగా ఇప్పుడు లైట్స్ సిగ్నల్స్ పడతాయి రోడ్డు దగ్గర. ఇప్పుడు ఎట్లుంటుంది తెలుసా? ఎట్లుంటాడు? గ్రీన్ సిగ్నల్ పడకముందే స్టార్ట్, ముందు పోవాలి అని ఆతృత. అంతే కదా? రైలు వచ్చిందనుకో తొందరగా గబగబా ఎక్కుతాం, ఎందుకంటే రైలు పోతుందేమో అని. అదేవిధంగా ఈ దేహం ఎప్పుడు పోతుందో తెలియదు. దీనికి ఇది ఏ క్షణానికి పోతుందో తెలియదు. ఎందుకంటే ప్రవాహం వస్తుంటే నీటి బుడగలు వస్తాయి, ప్రవాహంలో నీటి బుడగలు వస్తాయి. ఆ నీటి బుడగ ఎప్పుడు పేలిపోతుందో తెలియదు. అలాగే కాల ప్రవాహంలో మన జీవితం ఒక నీటి బుడగ లాంటిది. ఎప్పుడు పేలిపోతుందో తెలియదు, ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోతుందో. ఇంతవరకు ఒక వ్యక్తి నేను ఇంతకుముందు చూశాను, చూస్తే ఇంతకుముందు చూశాను, ఇప్పుడు పోయాడు. అవును, పోతాడు, దానికి టైం ఉంది. కాబట్టి దేహం అనేది అశాశ్వతం, కాబట్టి ఎప్పుడు పోతుందో తెలియదు. కాబట్టి దేహంతో చేయవలసిన పరమాత్మ కార్యం శీఘ్రంగా తొందరగా చేసుకోవాలి. ఎందుకంటే నావ బాగున్నప్పుడే సముద్రాన్ని దాటాలి. అర్థమైందా? దేహము స్వాధీనంలో ఉన్నప్పుడే సాధన చేయాలి. అంతేకాని దేహము ఈ స్వాధీనం లేనప్పుడు ఏమి సాధన చేయలేదు. అంగం గలితం ఫలితం ఉండదు. అంటే శరీరం సడలిపోయిన తర్వాత, వెంట్రుకలని నిలిచిపోయిన తర్వాత, నోటిలో దంతాలని ఊడిపోయిన తర్వాత, చేతి నడుము వంగిపోయిన తర్వాత, చేతి కర్ర తీసుకొని ఆసరగా తీసుకొని నడుస్తున్నటప్పుడు ఏం సాధన చేస్తావు? సాధన ఎప్పుడు చేస్తావు? సాధ్యమవుతుంది అప్పుడు. శరీరం సహకరించదు. కాబట్టి సాధన ఎప్పుడు చేయాలి? నీ దేహం నీ స్వాధీనం ఉన్నప్పుడే సాధన చేయాలి. కాబట్టి ఈ విధంగా పాలు త్రాగి ఆత్మను వదిలేసినట్టుగా దేహాన్ని మోక్షాన్ని పొంది దేహాన్ని వదిలేయాలి. యూజ్ అండ్ త్రో, యూజ్ అండ్ త్రో. యూజ్ చేసుకో, దీన్ని పారేసి కథ, దీంతో నీకు సంబంధం లేదు. అందుకోసమే అనిత్యం అసుఖం లోకం. కాబట్టి ఈ విధంగా ఉన్న ఈ లోకంలో నువ్వు ఎలా ఉండాలి? ఇప్పుడే సాధన ప్రారంభం చేయి. అందుకోసం చెప్తున్నాడు, ఇమం ప్రాప్య భజస్వమం. నీకు సుఖం కావాలి కదా? నీకు సుఖం కావాలన్నా, ఈ లోకంలో సుఖంగా జీవించాలా, ఆ తర్వాత జన్మరాహిత్యం కావాలన్నా, అయితే ఒక పంచి ఇమం ప్రాప్య భజస్వం. నన్ను స్మరించి ముక్తుడవు కా. నన్ను స్మరించి ఈ జన్మ నుండి ముక్తులు కా. ఇప్పుడే సాధన చెయ్యి, చేసి తరించిపో. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఈ లోకం అనిత్యం, అనిత్యమైన లోకంలో అనిత్య సుఖమే ఉంటుంది. ఇప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? అనిత్యమైన లోకంలో అనిత్య సుఖం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నిత్య సుఖం కావాలి. మనకు ఒక రోజు కాదు, రోజు జీవితాంతం సుఖం కావాలి, నిత్యమైన సుఖం కావాలి. దేన్ని అనుభవించినా నీకు అనిత్యమైన సుఖం. ఇప్పుడు ఒక పదార్థాన్ని అనుభవిస్తున్నావు, ప్రతి సుఖం వెనుక దుఃఖం తాగుతుంది. ఇప్పుడు 10 లడ్డూలు ఉన్నాయి, 10 లడ్డూలు పెట్టారు, 10 లడ్డూలు తింటూ ఉన్నావు. తింటుంటే నీకు సుఖం ఉంది, తింటుంటే హాయిగా ఉంది, తింటుంటే సుఖంగా ఉంది. ఒకవైపు అయిపోతున్న బాధ ఉంది. అవునా? దుఃఖంతో కూడిన సుఖాలు ఎక్కడ ఉన్నాయని. ఇప్పుడు మనం ఎండలో పడిపోతాం అనుకో, వేడిగా ఉందనుకో, అప్పుడు కూల్ డ్రింక్ షాప్కి వెళ్తాం. ఒక కూల్ డ్రింక్ అంటాడు, వాడు ఇస్తాడు, మజా ఉన్నాడు, మజా తీసుకుంటాడు. మజా తీసుకొని ఇలా త్రాగుతుంటాడు. త్రాగుతా ఏం చేస్తాడు? ఇలా చూస్తాడు, ఇలా తాగుతాడు, ఇలా చూస్తాడు. ఒకరికి సుఖాన్ని ఇస్తుంది, ఒకరికి అయిపోతుందన్న బాధ. అంటే బాధతో కూడిన సుఖాలు కానీ నిత్య సుఖం లేదు ఇక్కడ. మరి నిత్య సుఖం ఉండాలంటే నిత్యమైన దాన్ని ఆశ్రయించాలి. నిత్యమైన వాడు ఎవడి లోకంగా? పరమాత్మ ఒక్కడు. నన్ను స్మరించి నువ్వు ముక్తులు కావాలంటే నిత్య సుఖాన్ని నీకు అందించాలి. నువ్వు నిత్యం సుఖంగా ఉండాలి. తర్వాత జన్మరాహిత్యం కావాలి అనుకున్నప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? పరమాత్మ అయిన నన్ను ఆశ్రయించాలి. నేను సనాతనుడను, నాకు మార్పు లేదు, నాలో నేను శాశ్వతమైనది. కాబట్టి నన్ను ఆశ్రయించి ముక్తులు కాలుతున్నా అని చెప్పిస్తున్నాడు. నువ్వు ఈ విధంగా చెప్తూ చివరిగా నన్ను పొందడానికి, అంటే భగవంతుని పొందడానికి, భగవత్ ప్రాప్తికి ఈ శ్లోకంలో కొన్ని మార్గాలు చూపిస్తున్నాడు. చివరిగా కొన్ని మార్గాలు చూపిస్తున్నాడు. ఆ మార్గాలు ఏంటో తెలుసుకొని ఇప్పుడు ఆ మార్గంలో జీవిస్తే మనం కూడా పరమాత్మను
తప్పకుండా పొందవచ్చు. ఆ మార్గాలు ఏంటో తెలుసుకున్నాం. మన్మనా భవ మద్భక్తః మన్మనా భవ మద్భక్తః మన్మనా భవ మద్భక్తః మధ్యాజీ మాం నమస్కురు మధ్యాజీ మాం నమస్కురు మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైమం మామే వైశ్యసి యుక్తైవం మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణః ఆత్మానం మత్పరాయణః ఆత్మానం మత్పరాయణః భగవంతుడి కొన్ని మార్గాలు కొన్ని చెప్తున్నాడు. ఆ మార్గాలు ఏది వీలైతే ఆ మార్గాలను అనుసరించి పొందవచ్చు. ఆ మార్గాలు అంటే వాడు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే మన్మనా భవ, అర్జున నీ మనస్సు నాకు చాలు. నువ్వేం లేకుండా పత్రం పుష్పం ఫలంతో అవి కోరుకున్నా పర్వాలేదు, నువ్వేమి కాదు. నీ మనస్సు నాకు అవన్నీ నేను ఇచ్చినవే. పత్రం పుష్పం ఫలంతో అవి నేను ఇచ్చినవే. నీకు ఇచ్చింది నన్ను స్మరించడానికి ఇచ్చాను నీ మనస్సును. నన్ను స్మరించడానికి, నువ్వు ముక్తిని పొందడానికి నీకు ఇచ్చాను మనస్సు. అంతేగాని సినిమాలు చూడడానికి, టీవీలు చూడడానికి కాదు. నన్ను పొందడానికి ఇచ్చాను, నన్ను స్మరించడానికి నీకు మనస్సుని ఇచ్చాను. కాబట్టి నీ మనస్సు నా మనస్సు అయిపోవాలి. నీ మనస్సు ఎందుకంటే మనస్సుకు ఒక రంగు అంటూ లేదు, ఒక రూపం అంటూ లేదు. స్వచ్ఛమైనది. నీరు ఎలా స్వచ్ఛంగా ఉంటుందో మనస్సు అలాంటి స్వచ్ఛమైన మనస్సు. అర్థమైందా? అయితే ఒక మాట అంటాడు, మనస్సు స్వచ్ఛమైంది కాబట్టి నీటిని ఏ రంగులో కలిపితే ఆ రంగుగా మారుతుంది. ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రాకారంగా మారుతుంది. అలాగే నీ మనస్సు దేన్ని స్మరిస్తే దాని స్వరూపంగా ఉండిపోతుంది. నువ్వు స్మరించేదాన్ని ఆశ్చర్యపడుతుంది. నువ్వేది స్మరిస్తే దాన్ని ఆ విధంగా మనస్సు ఉంటుంది. మిగతా ఒకసారి చెప్పాను, భ్రమర కీటక న్యాయం అంటే ఒక తుమ్మెద ఒక కీటకాన్ని తెచ్చుతారు గూట్లో పెట్టుకుని జింగు అంటూ జుమ్మంటూ తిరగడం వల్ల ఆ ధ్వనికి, ఆ శబ్దానికి ఆ కీటకం కూడా తుమ్మెదగా మారినట్లు నీ మనస్సు ఎప్పుడు భగవంతుని స్మరిస్తుంటే భగవదాకారంగా మారుతుంది. విషయాలు స్మరిస్తే విషయాకారంగా మారుతుంది. స్వచ్ఛమైనది నీటి లాంటి మనస్సు స్వచ్ఛమైన నీరు కాబట్టి నీటిని ఏ రంగులో కలిస్తే ఆ రంగుగా మారినట్టుగా నువ్వు ఏది స్మరిస్తే ఆ రూపకంగా మారుతుంది. విషయాలు స్మరిస్తే విషయాకారంగా మారుతుంది, పరమాత్మను స్మరిస్తే పరమాత్మాకారంగా మారుతుంది. నువ్వు స్మరించేదాన్ని ఉంటుంది. అర్థమైంది కదా? ఎందుకంటే విషయ చింతన వల్ల మనకు చాలా నష్టం. 2వ అధ్యాయంలో పరమాత్మ 2 శ్లోకాల్లో చెప్తాడు, నాయన విను, ధ్యాయంతో విషయాన్ని పుంసహ. ఎప్పుడైతే నువ్వు విషయాన్ని స్మరిస్తావో బాగా గుర్తుంచుకునేది, ధ్యాయంతో విషయాన్ని పుంసహ. విషయస్మరణ నీకు జరిగిందంటే భగవచ్చింతన కాకుండా విషయ చింతన నీ నుండి జరుగుతుందంటే ధ్యాయంతో విషయాన్ని పుంసహ సంగస్తే శూపజాయతే. ఏదైతే విషయాన్ని నువ్వు స్మరిస్తున్నావో దాని ఎదురు నీకు ఆసక్తి కలుగుతుంది. అర్థమైందా? ఏ విషయాలను స్మరించాలి దానికి సంబంధించిన ఆసక్తి నీకు ఏర్పడుతుంది. సంగాత్ సంజాయతే కామః. ఎప్పుడైతే నీకు ఆసక్తి కలిగిందో అది కావాలన్న కోరిక నీకు ఏర్పడుతుంది. విషయాన్ని స్మరించడం వల్ల దాని అన్న ఆసక్తి ఏర్పడుతుంది. ఇప్పుడు ఒక అమ్మాయి మంచి చీర కూడా వచ్చింది, పప్పు చీర బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, 10,000 రూపాయలు ఖరీదు చేసి ఇప్పుడు అది నువ్వు చూసేవాళ్ళు చూసి బాగుంది దాని గురించి ఆలోచిస్తున్నావు. ఇప్పుడు ఏమైంది, ఆ చీర నాకు కూడా ఉండాలి అంటే దాని మీద ఆసక్తి ఏర్పడింది. వస్తువును చూసినప్పుడు ఆసక్తి కలిగింది, ఇప్పుడు దాన్ని పొందాలన్న కోరిక ఏర్పడుతుంది. ఎప్పుడైతే కోరిక కలిగిందో ధ్యాయతో విషయాలను సహా సంగస్తే శుభజాయతే. సంగాత్ సంజాయతే కామః. ఎప్పుడైతే కోరిక కలిగిందో కామాత్ క్రోధోభిజాయతే. అంటే కోరిక తీరకపోతే ఏమవుతుంది, క్రోధం కలుగుతుంది. క్రోధం ఎలాగైనా సంపాదించాలి. కానీ ఇప్పుడు ఆ చీర అలాగూ కావాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఇంటికి పోయిన తర్వాత
గిన్నెలు ఎత్తేయడం, లేకుంటే పళ్ళాలు ఎత్తేయడం, ఏదో ఒకటి చేయడం, ఇంత అబద్ధ సృష్టించి వాటితో తెప్పించుకోవడం. అంతే, ముచ్చట్లేదు. క్రోధం రాకపోతే క్రోధం. ఈ క్రోధం ఏం చేస్తుంది తెలుసా? క్రోధాద్భవతి సమోహ. ఈ క్రోధము మనకు చేయకూడదు చేయిస్తుంది, చేయరానివి చేయవలసినవి చేయకుండా చేస్తుంది. క్రోధం వచ్చిందంటే మనుషుడు కాదంటాడు, అంటే అర్థం ఏంటి? నోడులు పశువు కదా, రాక్షసుడు కదా. అంటే చేయకూడదు మనం చేస్తావు, చేయవలసినవి చేయకుండా ఉంటారు. క్రోధం కలిగితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఎంతోమంది జైళ్ళల్లో మగ్గిపోతున్నారు, ఎంతోమంది శిక్షలు అనుభవిస్తున్నారు. ఎందుకు అనుభవిస్తున్నారు? దేని చేత అనుభవిస్తున్నారు? క్రోధం ఒక్కటి. ఇదే అన్నిటికీ. క్రోధ ప్రాణహర. క్రోధం ప్రాణాలను హరించేస్తున్న రామాయణం చెప్తుంది. అందుకంటే అందరికంటే చెడ్డది కోపం. మనిషిని కాదంటాడు. అప్పుడు ఏమవుతాడు? కళ్ళు ఎర్రబడతాయి, ప్రజలు దొరుకుతాడు, రోమాలు నిక్కబడుతుంటాయి అని శబ్దాలు చేస్తూ ఈ విధంగా జీవిస్తుంటాడు. అంటే క్రోధము కలగడం వల్ల విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు. సమూహాత్ స్మృతి విభ్రమ. చేయవలసింది చేయకుండా చేయకూడదు చేయడం వల్ల ఏమవుతుంది తెలుసా? బుద్ధి. సమూహాత్ స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశ. ఎప్పుడైతే చేయవలసినవి చేయకుండా చేయకూడదు చేస్తూ ఉంటాడో దానివల్ల బుద్ధి విచక్షణ జ్ఞానం కోల్పోయి వాడు నశించిపోతాడు. ఇప్పుడు విషయం అంటే దీన్ని ఏమంటారు? క్యాలెండర్ శ్లోకాలు అంటారు. దీన్ని క్యాలెండర్ శ్లోకాలని ఒక మహర్షి, ఒక స్వామి దాన్ని చెప్పాడు. ఎందుకంటే ఈ రోజు క్యాలెండర్ మీద మనం ప్రింట్ చేసుకొని పెట్టుకోవాలంట. సో క్యాలెండర్ మనం తేదీ మార్చుతుంటే ఈ శ్లోకాలు కనిపిస్తుంటాయి. విషయ చింతన ప్రమాదకరం. విషం అన్న విషమైతే త్రాగితే ఒక్కసారి ప్రాణం తీస్తుంది, విషయ చింతన నిన్ను క్షణానికి చంపేస్తుంది. అందుకోసమే నన్ను స్మరించి నా ఆకారంగా మారిపోతుంది, విషయాకారంగా. నన్ను స్మరించావనుకో నీకు శాంతి, సుఖం, తర్వాత జన్మరాహిత్యం ఇవన్నీ కలుస్తాయి. ఇప్పుడు భగవంతుని స్మరిస్తూ ఉన్నాం అనుకోండి, భగవంతుని స్మరణ జరిగిందనుకో, ప్రాపంచిక విషయాలు దానంతటదే దూరం అవుతాయి. మనం చెప్పే అవసరం లేదు. ఇప్పుడు కొరట్లా ఉంది, కొరట్లో బస్సు ఎక్కి నిజామాబాద్ పోవాలి, అవునా? కొరట్లో ఎక్కాం బస్సు, నిజామాబాద్ పోతుంది బస్సు. నిజామాబాద్ పోతుంటే నిజామాబాద్ దగ్గర అవుతుందా? కొరట్ల దానంతటదే దూరం. నువ్వు కొరట్ల దూరం తీసుకునే అవసరం లేదు. నిజామాబాద్ వైపు నీ బస్సు ప్రయాణం జరుగుతుంటే కొరట్ల దానంతటదే దూరం అయిపోతుంది. ఎప్పుడైతే భగవత్ చింతన ఎప్పుడైతే చేస్తూ ఉంటావో విషయ చింతన దానంతటనే దూరం అవుతుంది. ఇప్పుడు మీరందరూ ఇక్కడ కూర్చున్నారు, ఇక్కడ వచ్చి ఉంటున్నారు. ఇప్పుడు విషయ చింతన ఉందా? భగవత్ చింతన ఉంది కాబట్టి విషయ చింతన దానంతటనే దూరం అవుతుంది. కాబట్టి మనస్సు భగవంతుని యందు ఎప్పుడు నెలకొని ఉన్న వారికి శాంతి కలుగుతుంది. కాబట్టి మన్మనాభవ, నీ మనస్సును నాకు ఇవ్వన్నాడు. అయితే మనస్సు అన్నిటికీ ఇస్తాడు, కానీ భగవంతుడికి ఇవ్వాలంటే కష్టం. టీవీ ముందు కూర్చొని, సినిమా ముందు కూర్చొని 3 గంటలకు సమయాన్ని ఇస్తాడు, కానీ ఒక 10 నిమిషాలు ధ్యానం చేయమంటే మనస్సు ఒప్పుకోదు. ఈగ అన్నింటి మీద వాళ్తుంది, అగ్ని మీద వాళ్ళని చచ్చిపోతుంది. అలాగే మన 2 గంటలైనా 3 గంటలైనది ఇతర విషయాలు కేటాయిస్తాడు, కానీ భగవంతుని ధ్యానించాలంటే మాత్రం మనస్సు ఒప్పుకోదు. అంతటి మనకు అటువంటి మనస్సు కలిగి ఉన్నది. కాబట్టి ఈ మనస్సు ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళాలి, ఫంక్షన్ ఒకటి పిలిచారు, వెళ్ళాలి. ఏం చేస్తారు? గంటల వరకు చీర కట్టుకోవాలి, ఆభరణాలు పెట్టుకోవాలి, ఏ రంగు చీర కట్టుకోవాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ కలర్ పెట్టుకోవాలి. గంటల పడుతుంది. కానీ భగవంతుని ధ్యానించడం అంటే ఏం లేదు. ఆ సమయమే దిక్కులేదు, మాకెక్కడ ఉంటాయి అని అంటారు. కానీ భగవంతుని అర్చించడానికి సమయం కాదు. ఎందుకంటే భగవత్ చింతన చేయడం, ఎందుకంటే తన మీద తనకే ఇష్టం, కానీ భగవంతుని మీద ఇష్టం ఉంది ఎవరికన్నా. నీ మనస్సు నాకు ఇవ్వంటే ఏమన్నట్టు ఇష్టమే కదా, ఎవరి మనస్సు వారికే ఉంటుంది. ఎందుకంటే ఈ విధంగా ఈ మనస్సు నాకు సమర్పించు అన్నాడు. నెక్స్ట్ మన్మనాభవ అన్నాడు కదా. ఒకవేళ నీ మనస్సు నాకు ఇవ్వడం నీకు సాధ్యం కాకపోతే, మనస్సు అంటే ఇస్తారని అందరూ అనుకుంటారు, కానీ ఏమిస్తారు? మనస్సు అడగ కానీ ఇవ్వడం కష్టం. ఇప్పుడు అది సాధ్యం కాదనుకో. మద్భక్త, నాకు భక్తులు ఉన్న కాదు,
అది నీకు సాధ్యం కాకపోతే నాకు భక్తుని వల్ల కాదు. ఎందుకన్నాడు? నమే భక్త పునశ్యతి, నా భక్తునికి నశింపు లేదు కాబట్టి నీ ప్రేమ నాకు పంచు. భక్తి అంటే ప్రేమ. నీ ప్రేమను నాకు పంచు. ఎందుకంటే నువ్వు ప్రేమతో భక్తితో నన్ను ఆరాధించావు కాబట్టి, నన్ను శరణు పొందాను కాబట్టి నీకు నేను గీతా జ్ఞానాన్నే బోధించాను. భక్తి అంత గొప్పది. కాబట్టి ఎవరిని ప్రేమించినా నీ ప్రేమను భగ్నం చేస్తారే తప్ప నీకు శాంతిని ఎవరు కలిగించరు. కాబట్టి ఇప్పుడు మనందరం ఎవరు ప్రేమిస్తాం ఎక్కువ? ఎవరు ప్రేమిస్తాం? భార్య బిడ్డల్ని ప్రేమిస్తాం. అందరికంటే ఎక్కువ ప్రేమించేది. ఇప్పుడు వాళ్ళు శాశ్వతం. నీవన్నా ఒకరోజు వదిలిపెట్టాలి, వాళ్ళన్నా ఒకరోజు నేను వదిలిపెడతాను. ఎవరికి సంబంధం లేదు. ఒక్కసారి నువ్వు జన్మించావు, నేను ఒక్కసారి జన్మించాను. నీకు నాకు మధ్యలో బంధం కలిగింది, కానీ నీకు నాకు ఇవ్వరు, నేను ఎవరికి వారే ఎవరు నాకు తెలియదు. కాబట్టి జీవితం అనే నాటక రంగంలో నాటకం వేస్తారు. రాజుగా, సైనికుడిగా రకరకాల వేషాలు వేస్తారు. ఆ వేషం నుండి వాళ్ళ పాత్ర అయిపోగానే అందులోంచి నిష్క్రమిస్తారు. అదేవిధంగా జీవితం అనే నాటక రంగంలో భార్య కానీ, బిడ్డలకు కానీ అందరూ వాళ్ళ పాత్రను వారు పోషిస్తారు, తర్వాత నిష్క్రమిస్తారు. ఎవరు నీ వారంటూ లేదు. ఈ లోకంలో ఎవరు నీ వారు లేదు. అందుకోసమే శంకరుడు చెప్తారు భజగోవిందాలు, కాతే కాంత కస్తే పుత్ర. ఎవరు నీ భార్య, ఎవరు నీ బిడ్డలు చెప్పు. నీ భార్య ఎవరు? నువ్వు జన్మించిన తోడు నీ తోడుందా? నీ తోడుందా? లేదు. ఎప్పుడు 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత 10 మందిని చూసి 11వ ఈ వివాహం చేసుకుంటావు. ఏది కోరి వివాహం చేసుకుంటావు. అంతవరకు నీకు ప్రేమ ఉందా? ఆమెవరో నీవెవరో తెలియదు. ఇప్పుడు ఇద్దరికి బంధం కలిగిందా? ఇప్పుడు ఇంతకుముందు అమ్మ అన్నం పెట్టు, అమ్మ నేను స్కూల్కి వెళ్ళాలి, అమ్మ నేను ఉద్యోగానికి వెళ్ళాలి, ఇలా అన్నీ అమ్మ అమ్మ అని అడిగాడు. ఇప్పుడు సరళా ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? ప్రేమంతా మారిపోయి. ఇప్పుడు ఎక్కడుంది ప్రేమ? తల్లిని పిలుస్తాడా? ఇంతకుముందు పెద్దదానికి అమ్మ 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 అని పిలిచాడు. ఇప్పుడు సరళా సరళా అని పిలుస్తాడు. అంటే ప్రేమలు మారిపోతాయి. ఇప్పుడున్న ప్రేమ, తల్లి మీద ఉన్న ప్రేమ ఇప్పుడు బెల్లం మీద మారిపోయింది. బెల్లం బెల్లమైంది, తల్లి చేదైంది. ఇక బెల్లం వచ్చింది. బెల్లం వచ్చిన తర్వాత ఏమవుతుంది? 1 సంవత్సరం 2 సంవత్సరాలకు ఆ అబ్బాయి పుడతాడు కదా. వాడేవాడు? నీ వరకు మీ ఇద్దరికి అంత సంబంధం లేదు, కానీ ఇప్పుడు జన్మించాడు. జన్మించిన తర్వాత మీరు వెళ్ళాడట, తాత తాత నీకు మనవడు పుట్టాడన్నాడు. అంటే నీ నోట మనవాడు పోరాడాడు. మనవాడు పుడితే ఎవరో ఆశీర్వదించారు కానీ నోట మనవాడు అవునా? ఇప్పటి వరకు ఇద్దరు ఎన్నో స్వీట్లు తెచ్చుకున్నారు, ఎన్నో రకరకాల పదార్థాలు తెచ్చుకున్నారు. మీరు మీదే తిన్నారు. మాకేమైనా పెట్టింది రూమ్లో మీరు మీద తిన్నారు ప్రేమతో. మీరు ఇద్దరు భార్య పడతారు. ఎందుకంటే భార్య మీద ప్రేమ కలిగింది కాబట్టి తిన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఉంచాలి. ఇదే కాదు అంటే బిడ్డలు కలిగితే ఈ ప్రేమ డైవర్ట్ అయింది. బిడ్డల మీద డైవర్ట్ అయ్యింది. ఇలా కొడుకులు బిడ్డలు అందరూ వచ్చేసారు. తర్వాత కోడళ్ళు, వివాహాలు, అల్లుళ్ళు. అవునా? సంసారోయమతీవ విచిత్రం. పుట్టింది ఒక్కరినే కానీ ఇదంతా సంసారం పోయి. ఇక ఒక దియ్యంకుడు, మా చిన్నయ్యంకుడు, మా చిన్న కోడలు, మా పెద్దలు, మా చిన్నల్లుడు, వాళ్ళ అక్క, వీళ్ళంతా వీళ్ళంతా ఇంతకు నువ్వు వచ్చినా ఒక్కరే వచ్చావు. తల్లి గర్భం నుండి ఒక్కరు వచ్చావు. ఇన్ని బంధాలు కలిగించుకున్నావు. సంసారోయ అతీవ విచిత్ర. ఈ సంసారం విచిత్రం. ఒక్కడిగా పుట్టావు, ఇన్ని బంధాలు ఏర్పరచుకున్నావు. సంసారోయ అతీవ విచిత్ర అంటే ఈ యొక్క సంసారం ఈ విధంగా సాగుతుంటుంది. కాబట్టి ఎవరి పాత్రను వారు పాత్రను పోషిస్తారు, నిష్క్రమించిపోతారు. ఎవరు నీ వారు కాదు. కాబట్టి మీరు వీరే శాశ్వతం కానప్పుడు నీవు వాళ్ళని ప్రేమను పంచుతారు. శాశ్వతమవుతుందా? వాళ్ళు నీకు సుఖాన్ని ఇస్తారా? మరి ఎవరు ఇస్తారు సుఖాన్ని? నీకు కావాల్సిన సుఖం కదా, నీకు కావాల్సిన మోక్షం కదా. వాళ్ళు ఇస్తారా? వాళ్ళ మీద అంత ప్రేమ చూపిస్తున్నాం, అన్ని బంధాలు ఏర్పరచుకున్నాం. నీకు పుట్టుకతోనే నీకు నాకు బంధం ఉంది. ఇది ఆత్మబంధం. ఈ బంధాలన్నీ రక్త సంబంధాలు. ఈ బంధాలన్నీ
రక్త సంబంధాలు ఇవి ఉంచుకుంటే ఉంటాయి, తెరుచుకుంటే పోతాయి. కానీ నాతో ఉన్న బంధం ఆత్మబంధం, ఎల్లప్పుడు విడిపోని బంధం. సముద్రానికి అలాగే ఈ విధంగా బంధం ఉందో, సముద్రాన్ని ఎలా విడదీయవచ్చా, అలాగే నిన్ను నన్ను వేరు చేసే అవకాశం లేదు. అలాంటి బంధం నాది. అలాంటి నా మీద ప్రేమ చూపించగా ఇతరులపై ఎందుకు ప్రేమ చూపిస్తావు? వాళ్ళ మీద ప్రేమ చూపించడం వల్ల నీకు ఏం లాభం కలుగుతుంది? ఆ ప్రేమను నాకు పంచు, మద్భక్త, నువ్వు ఆ ప్రేమను నాకు పంచు అంటే ఇలా ఇప్పుడు చెప్పడం నీకు అర్థం ఏంటంటే సంసారాన్ని వదిలిపెట్టమని కాదు, వాళ్ళ మీద ప్రేమను చూపించవద్దని కాదు. నీళ్ళలో నావ ఉండాలి, కానీ నవలో నీళ్ళు ఉండాలి. అవునా? అదేవిధంగా సంసారంలో నీవు ఉండాలి, కానీ సంసారం నీళ్ళు ఉండదు. అలా జీవించాలి. కాబట్టి ఈ విధంగా నీకు ఉండడం సాధ్యం కాకపోతే ఏది మద్భక్త, నువ్వు భక్తుడిగా నాకు ఉండడానికి నీకు సాధ్యం కాకపోతే అది కూడా ఇచ్చేట్టుకో. మనసుని ఇవ్వ పర్వాలేదు. నెంబర్ 2, ఈ ప్రేమ నాకు పంచు. సరే, నీ భార్య బిడ్డలకి పంచుకో, ఉంచుకో. అది కాకపోతే మధ్యాజీ, నెక్స్ట్ స్టెప్, నన్నే అర్చించు. నాకు సంబంధించిన కర్మలు చేయి, పూజకి, జపం చేయి, ధ్యానం చేయి, యజ్ఞం చేయి, భగవద్గీత చదువు, విష్ణు సహస్రనామాలు చదువు, ఇవన్నీ చెయ్యి. అవి సాధ్యం కాదు, మనసు ఇవ్వడం సాధ్యం కాదు. ఓకే, నీ ప్రేమ నాకు పంచడానికి సాధ్యం కాదు. ఓకే, కనీసం నాకు సంబంధించిన కర్మలన్నా చెయ్యి. ఇప్పుడు నేను యజ్ఞం చేస్తున్నావు, సహకరించు. ఇతరులను విమర్శించకు, సహకరిస్తూ ఉండు. నీతో ఏదైతే చెయ్యి, నాకు సంబంధించిన కర్మలు చెయ్యి. రోజు దేవాలయం దర్శనం చేసుకో. ఇటువంటి పుణ్యకర్మలను చేయవచ్చా లేదా? అవి చేసినా చాలు, ఆ విధంగా చేసినా చాలు. ఇది కూడా సాధ్యం కాకపోతే నువ్వు మస్తు చెప్తావు, మాకు టైం ఉండాలి కదా. నువ్వు చెప్తావు కానీ మాకు టైం ఉంటుందా? గుడికి వెళ్ళు, ధ్యానం చేయి, మస్తు చెప్తావా నువ్వు, మాకు టైం అవుతుంది. పోనీ ఆ టైం కూడా నీకు లేదనుకో, ఇంకొక మాట చెప్తాను, అర్జున విను. మధ్యాజీ మాం నమస్కరు, భక్తితో ఒక్క దండమైన పెట్టు. భక్తితో ఒక్క దండవన్న పెట్టు. దాసుడు తప్పుడు దండం చేస్తాడు, ఆ విధంగా నేను క్షమిస్తాను. ఇంతకంటే కూడా చెప్తాను. పరమాత్మ ఏ స్థాయికి దిగజారాడు మన కోసం. మనస్సుని ఇవ్వమన్నాడు, కాదన్నావు. భక్తిని ప్రేమను పంచమన్నాడు, కాదన్నావు. నన్ను అర్చించు అన్నావు, కాదన్నావు. కనీసం భక్తితో ఒక్క దండవన్న పెట్టి నన్ను శరణు పొందితే నీకు తప్పకుండా మోక్షాన్ని ఇస్తాను. మధ్యాది మాం నమస్కారం. ఈ విధంగా నువ్వు నన్ను అంటే దండం అంటే ఏంటి అంటే ఎవరు పెడతారు దండం? నమస్తే సార్ అని ఎవరు అంటారు? అహంకారం ఉన్నవాడు అంటాడా? వాడికి ఏదో నమస్కారం చేసినట్టు. అంటే నా అంటే నమస్కారం అంటే నా అంటే లేదు, మా అంటే అహంకారం. అహంకారం లేనివాడే నమస్కారం చేస్తాడు. కాబట్టి అహంకారాన్ని విడనాడి నన్ను శరణు. ఇప్పుడు ఆ దేవాలయానికి వెళ్తాం, దేవాలయంలో ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభం ముందు ఏముంటుంది? బలిపీఠం ఉంటుంది. అంటే ఆ బలిపీఠాన్ని దాటిన తర్వాత ధ్వజస్తంభం వస్తుంది. ధ్వజస్తంభం వచ్చిన తర్వాత లోపలికి మనం ఆలయంలోకి వెళ్తాం, అంతే కదా. అంటే బలిపీఠం అంటే ఏంటి తెలుసా? అహంకారం అనే దాన్ని ఇక్కడ బలివ్వాలి. అహంకారాన్ని ఇక్కడ సమర్పించిన వారికి ఆలయంలోకి వెళ్ళడానికి అర్హత అని ధ్వజస్తంభం చూపిస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తాం? అహంకారం నిర్మూలన చేసుకుని భగవంతుని ఆశ్రయిస్తే అతని దర్శనం ఇక్కడ లోపల దర్శనం అవుతుంది. కాబట్టి అహంకారం నిర్మూలన చేసుకొని నన్ను శరణు పొందు, ఆ విధంగా చేసిన నీకు మోక్షాలు ఇస్తానంటున్నాడు. ఇంతటి సులభ సాధన పరమాత్మ చెప్తున్నాడు. లేకపోతే నీ చావు చాలు, అంతకంటే ఎవరైనా చేయలేము. ఇంతకంటే సులభ సాధన చెప్తాడా? ఎంతటి దయమేడ్చు, ఇంతటి సులభ సాధన చెప్పినా కానీ నువ్వు దాన్ని ఆచరణలో పెట్టకపోతే మన జీవితం వ్యర్థం. కాబట్టి ఇంతకు నమస్కారం ఎట్లా చేసేవారు? సాష్టాంగ ప్రమాణం చేసేవారు, అష్టాంగాలతో ప్రమాణం చేసేవారు. తర్వాత అది ఏంది? తర్వాత ఏం చేస్తారు? 2 చేతులతో ఇలా హృదయం దగ్గర ఉంచుకొని నమస్కారం చేస్తారంటే ధ్యాత అంటే నమస్కారం చేసేవాడు, నమస్కారాన్ని స్వీకరించేవాడు చేయరు. వీళ్ళిద్దరూ ఆత్మస్వరూపులే. నీలో ఉన్నది ఆత్మే, నాలో ఉన్నది ఆత్మే. కాబట్టి ఇద్దరం ఆత్మస్వరూపులు కానీ ఈ విధంగా తెలియజేయడానికి నమస్కారం చేస్తాను. ఇప్పుడు అది లేదు, ఇప్పుడు లేదు. నమస్తే ఒకటే చేతిగా నీది నువ్వే
నమస్తే. అది కూడా మేము ఇప్పుడు నమస్తే నోటితో అంటాడు. ఇప్పుడు ఈ చేతి కూడా పెట్టాడు. కొంతమంది ఇప్పుడు ఆ నమస్కారం నమస్తే కూడా అంటున్నాడు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తాడు, ఇంతకుముందు కష్టంలో ఉన్నవాడు దేవాలయానికి వెళ్ళాడు, రోజు ప్రదక్షిణ చేశాడు, అన్ని రకాల పూజలు చేశాడు చేస్తాడు. ఇప్పుడు కొద్దిగా ధనం వచ్చేసింది. ధనం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు, నమస్కారం తీరు మారిపోయింది. ఇప్పుడు పోయేటప్పుడు నేను ఆ దేవాలయం దగ్గర ఉన్నాను, ఇట్లా అంటే నేను అక్కడ గేట్లు దేవుడు పిలిచారా ఇట్లా అంటే కదా, దేవుడు దండం నాకు ఇక్కడ కూడా దండాలు పెట్టాను. ఇంతటి స్థితి దాని నేను దానిపోయింది. ప్రేమతో ఒక్క నమస్కారం చేసినా నీకు నేను ముక్తినిస్తాను అర్జునా అని చెప్తున్నాడు. కాబట్టి మనం గురువులు కానీ పెద్దలు కానీ మనకంటే పెద్దలు ఎప్పుడు వివాహం అవుతుంది, బిడ్డలు ఏం చేస్తారు, మధువర్లు పెద్దలందరి చేత ఆశీర్వాదం తీసుకుంటారు, వాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంటారు. అలా ఆశీర్వదించడం వల్ల ఏమవుతుంది, నీకు సుఖము శాంతి కలుగుతుంది. వాడేంద్రాలు అనుకుంటే దానివల్ల నీకు అశాంతి అస్తం ఉంటుంది, కానీ సుఖం మాత్రం రాదు. కాబట్టి గురువులను పెద్దలను అందరికీ నమస్కారం చేయాలి. ఇలా నమస్కారం చేయడం వల్ల వాళ్ళు ఆశీర్వదించడం వల్ల నీకు సుఖశాంతులు కూడా కలుగుతాయి. కాబట్టి పరమాత్మ ఈ విధంగా ఆత్మానం మత్పరాయణ, నాయందు మనస్సు గలవాడై నాకు నమస్కరించచ్చో వాడిని కూడా మాం ఏవ ఏష్యసి, నన్నే పొందగలరు. అంటే నాయందు చేర్చుకుంటాను. అహంకార నిర్మూలన చేసి నన్ను శరణ పొంది నమస్కరించినా నీకు అలాంటి స్థానాన్ని ఇస్తాను. ఇక మీరు ఏ మార్గాన్ని ఎన్నుకుంటారో మీ ఇష్టం. కాబట్టి ఎందుకంటే విన్నది విన్నట్టుగా మర్చిపోవద్దు, దాన్ని భద్రంగా దాచుకోవాలి, మననం చేస్తూ ఉండాలి. ఇద్దరు తండ్రి కొడుకులు పురాణానికి పోయారు. పురాణంలో అయ్యగారు చెప్పాడంటే ఏదైనా ఆవులు కానీ గేదెలు కానీ వాళ్ళు తింటూ ఉంటే వాటిని అదిలించొద్దు, ఎందుకంటే అవి తినని, మనం వచ్చిన ఆహారం తినే అవకాశం వచ్చింది కదా, తినని, దాన్ని అదిలించవద్దని చెప్పాడు. తర్వాత వీళ్ళు తండ్రి కొడుకులు వెళ్ళారు ఆ పురాణం. విన్న తర్వాత వీళ్ళు షాప్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైందంటే వాళ్ళు పప్పులు అమ్ముతారు, పప్పులు అమ్ముతారు. వాడు ఏం చేస్తారంటే పప్పులన్నీ ఆరబెడుతూ ఉంటారండి, కొత్తగా వచ్చిన పప్పులన్నీ ఆరబెడుతున్నారు. అయితే తండ్రి అంటే నైనా వెళ్ళి చూస్తూ ఉండు, ఎందుకంటే మళ్ళీ పశువులు అవి వచ్చి చనిపేస్తారు, మళ్ళీ తిరిగిపోతాయి, కాబట్టి జాగ్రత్తగా చూస్తూ ఉండాలన్నాడు. సరే అన్నాడు. వీడు పోయాడు, తండ్రి బయటపెట్టే వెళ్ళాడు. ఇలా ఆరవేసిన వస్తువులు ఉన్నాయి కాబట్టి ఆవు వస్తుంది. ఆవు వచ్చి దాన్ని తింటూ ఉంటే ఈయన అంటాడు, ఈ పిల్లవానికి అయ్యగారు చెప్పిన విషయం గుర్తుకొచ్చింది, ఎందుకంటే తింటూ ఉన్నదాన్ని ఎప్పుడూ వదిలించకూడదు, పంపించకూడదు. కాబట్టి అవి తింటుంటే అలాగే చూస్తున్నాడు. తండ్రి వస్తాడు, బుద్ధి ఉందా నీకేం చెప్పింది, ఏమో వచ్చి పశువులు వచ్చి తింటుంటాయి, నువ్వు వాటిని వదిలించాలని అది వదిలించాలని పురాణం అయ్యగారు చెప్పాడు కదా అనుకున్నాను. అదే కూడా పురాణంలో అయ్యగారు ఎన్నో చెప్తాడు. నేను విన్నా ఇప్పటికి 50 ఏళ్ళు చిలుకుగా నేనేమో ఆచరిస్తున్నా, నువ్వు పెట్టవచ్చు దులుపుకొని పోవాలి అక్కడికక్కడ, నేను పట్టుకోపోతాను. అట్లా ఉంటా దూరం దిగుతాను, దులుపుకొని పోవద్దు, పట్టుకొని పోవాలి. మిలిటరీ వాడు ఉన్నాడు, మిలిటరీలో పనిచేస్తున్నాడు. మిలిటరీలో పనిచేస్తున్నప్పుడు ఏమైందంటే వాడు రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయిపోయిన తర్వాత వాడు ఏం చేస్తాడు, మరి ఏదో పని చేయాలి కదా, ఒక 4 గేదెలు కొనుక్కున్నాడు. 4 గేదెలు కొనుక్కొని వాటి పాలు పిండితో వాటిని సేకరించుకొని హోటల్లో అక్కడ ఇక్కడ అమ్మేవాడు. అయితే ఒకరోజు కూడా అలాగే పాలకుండలు ఎత్తుకొని పోతున్నాడు. వీడిని ఆట పట్టించాలని ఏం చేస్తారంటే పిల్లలు అక్కడ ఉండి మిలిటరీలో ఏమంటారు, 1 అటెన్షన్ అంటారు కదా, ఇంకా చెప్తారు రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అటెన్షన్ ఇలా చెప్తారు కదా. వీడియో చేసినట్టు పాలకుండలు ఎత్తుకొని పోతుంటే పిల్లలు అటెన్షన్ అంటారు. అరే వాడు ఇలా వాడికి అలవాటు కదా, వాడికి అలవాటు, వాడు 2 చేతులు కిందికి చేస్తుంటాడు ఉండవాడు. ఇప్పుడు కూడా అంతే, పాలకుండ మీ చేతికి ఎత్తిగా పెట్టారు. ఇప్పుడు సాధన చేస్తారో చేయడం మీ ఇష్టం. బయట తర్వాత అటెన్షన్ అయితే మనం చేయాలి. కాబట్టి సాధన ఎప్పుడు జరగాలి, దేహం ఉన్నప్పుడే జరగాలి. దేహం ఎప్పుడు పోతుందో తెలియదు. కాబట్టి జీవితం నీటి కూడా లాంటిది. కాబట్టి దీన్ని సాధన చేసి ఈ యొక్క జ్ఞానాన్ని పొందే అవకాశం మన పరమాత్మ ఇచ్చాడు. కాబట్టి ఇన్ని మార్గాలుగా చెప్పాడు, ఇందులో ఏ మార్గాన్నైనా అనుసరించి. ఇప్పుడు చెప్పిన శ్లోకాలు మనం ఒకసారి చెప్తాను. శ్రీ భగవానువాచ మాం హి పార్థ వ్యపాశ్రిత్య
ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం కిం పునర్బ్రాహ్మణాః పుణ్యాః భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం. ఇది అండర్లైన్ చేసుకోవాలి. నమే భక్త ప్రణశ్యతి ఒకటి, ఇంకోటి ఏంటి? అనిత్యం అసుఖం లోకం. ఈ లోకంలో సుఖం లేదు, ఈ లోకంలో సుఖం లేదు అనేది ఎప్పుడు నీకు గుర్తుండాలి. ఈ లోకంలో సుఖం లేదు. ఎవరిని ఆశ్రయిస్తే సుఖం? నిత్యమైన పరమాత్మను ఆశ్రయిస్తే సుఖం, కానీ ఈ లోకంలో సుఖం అంటూ లేదు. అంతమైన దుఃఖమే కూడుకున్నది. అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్య యోగో నామ నవమోऽధ్యాయః. ఇంతటితో 9వ అధ్యాయం ముగిసింది. ఎందుకంటే ఇప్పుడు వీటిని శ్లోకాలు అన్నాం. ఇప్పుడు చెప్పిన దాన్ని ఏమంటారు? సత్ ఇది. అంటే మీకు ఈ సంకల్ప వాక్యం చాలా గొప్పది. తత్, ఇప్పుడు భగవంతుడికి అనేకమైన నామాలు ఉన్నాయి. రాముడు అంటాం, కృష్ణుడు అంటాం, ఆంజనేయుడు అంటాం, రకరకాల లలితాదేవి అంటాం, రకరకాల నామాలు ఉన్నాయి. భగవంతుడికి అనేకమైన నామాలు ఉన్నాయి. ఇప్పుడు భగవంతుడిని ఇక్కడ ఏం నామంతో పిలుస్తున్నాడంటే తత్. ఆ నామాలన్నీ తత్కి వస్తాయి. ఇప్పుడు పరమాత్మ ఉన్నాడు, నీకు పేరు తెలియదు. భగవంతుడు ఉన్నాడు, కానీ నీకు పేరు తెలుసానే కానీ తెలియదు. ఏ నామంతో సూచిస్తావు ఆయన? ఏ నామంతో ఆయన పిలవచ్చు అంటే మన వేదం చెప్తుంది ఏంటంటే పరమాత్మ నాకు తెలియనప్పుడు అతని నామాన్ని తత్ అనే నామంతో సూచించాడు. తత్ అంటే అన్ని నామాలు అందులోకే వస్తాయి. స్వామి శరణమయ్యప్పను, జై శ్రీరామను, ఇంకేదన్నాను, అన్ని నామాలు దేనికి వస్తాయి? తత్. ఇక రూపం, సత్ అంటే రూపం. ఇప్పుడు ఆంజనేయ స్వామికి రూపం ఉంది, శ్రీరాముడికో రూపం ఉంది, ఇప్పుడు శక్తి మాతకు రూపం ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం ఉంది. ఏ రూపం పరమాత్మ నిర్ణయిస్తావు? పరమాత్మ లలిత రూపంలో ఉన్నాడా, త్రిశక్తి మాత రూపంలో ఉన్నాడా, లేకపోతే రాముడి రూపంలో ఉన్నాడా, శివుడి రూపంలో ఉన్నాడా? ఏ రూపంలో నువ్వు నిర్ణయిస్తావు పరమాత్మ ఉన్నాడని? పరమాత్మ ఉన్నాడా లేదా? ఇప్పుడు పిల్లవాడు ఏం చేస్తాడు? తల్లిని పట్టుకొని భయపడుతుంటాడు. ఏంట్రా ఏంట్రా అంటే అక్కడ ఉంది అంటాడు, అక్కడ ఉంది అంటాడు. ఏంటి అంటే చూస్తే మళ్ళీ అక్కడ ఉందని తెలుసు, కానీ ఏంటో తెలియదు. అక్కడ అక్కడ ఉంది అంటాడు. అంటే సద్వస్తువు, ఈ లోకంలో ఒక వస్తువు ఉంది కదా, అదే సత్. పరమాత్మ రూపాలన్నీ సత్, పరమాత్మ నామాలన్నీ తత్. ఇవి దేనికి సంబంధించినవి? ఓం. ఓం అంటే పరబ్రహ్మస్వరూపం. ఈ పరబ్రహ్మస్వరూపానికి సంబంధించిన నామాలు, రూపాలు అన్ని దేనికి సంబంధించినవి? ఓంకారానికి సంబంధించినవి. కాబట్టి ఓం తత్ సత్ అది పలికితే అన్ని నామాలను నువ్వు పలికినట్టు అవుతుంది, అన్ని రూపాలను నువ్వు ఆరాధించిన ఫలితం వస్తుంది. కాబట్టి ఇప్పుడు చివరిగా ఓం తత్ సత్ అని మనం పలికాము. ఈ విధంగా పలకడం వల్ల మనం ఈ అధ్యాయాన్ని చదువుతున్నాం. శ్లోకాల్లో తప్పులు దొరుకుతున్నాయి.
అవునా? తప్పులు చదివితే మరి పాపం వస్తుంది కదా, తప్పు చదవద్దు కదా. మరి నిజంగా కరెక్ట్గా చదవాలి కదా, ఉచ్చారణ దోషం లేకుండా ఏ లోపల చదవాలి కదా, మరి అలా సాధ్యం అవుతుంది. కాబట్టి ఓం తత్సత్ అని ఎప్పుడైతే మాట పలుకుతావో ఆ పాపాలన్నీ నిష్కృతమవుతాయి. నీకు తెలియకుండా చేసిన పాపాలు ఉన్నాయి కాబట్టి నువ్వు తెలిసి ప్రయత్నం చేసినా కానీ రావు. అలా సాధ్యం కానప్పుడు తప్పులు జరుగుతాయి కాబట్టి ఓం తత్సత్ అని మనం ఎప్పుడైతే పలుకుతామో ఆ పాపాలన్నీ నిష్కృతమవుతాయి. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడు? ఓం తత్సత్ శ్రీమద్ భగవద్గీతాసు అంటే శ్రీకృష్ణుడు భగవానుడై బోధించాడు కాబట్టి భగవద్గీత. శ్రీకృష్ణుడు బోధించలేదు, మనం చెప్పాను కదా, శ్రీకృష్ణుడు షడ్గుణేశ్వర్య సంపన్నుడు, భగవానుడై బోధించాడు కాబట్టి శ్రీమద్ భగవద్గీత. అవునా? అంటే భగవద్గీత అని సరిపోతుంది. మీరు శ్రీ ఎందుకంటే లక్ష్మి సంపద కూడా ఉండాలి, అమ్మవారితో కూడినాడు కాబట్టి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు. నెక్స్ట్ ఏంటి? ఉపనిషత్సు అంటే వేదార్థ సారం గ్రహించి మనకు అందించింది కాబట్టి ఉపనిషత్తు. ఉపనిషత్తుల సారమంతా భగవద్గీతలో ఉంది. వేదములు 3 ఉన్నాయి, బ్రాహ్మణులు, అరణ్యకులు, ఉపనిషత్తులు అని 3 ఉన్నాయి. ఉపనిషత్తులు ఏంటంటే జ్ఞానాన్ని ప్రసాదించేవి. అందుకోసం వేదాంతం అంటారు. వేదంలో అంతంలో ఉన్నాయి కాబట్టి, వేదానికి అంతంలో ఉన్నాయి కాబట్టి వేదాంతం అంటారు. ఆ వేదాంతాన్ని అంతా ఇందులో తాను నిక్షిప్తం చేసి మనకు అందించాడు పరమాత్మ. కాబట్టి భగవద్గీత, భగవంతుడు బోధించిన భగవద్గీతలో ఉపనిషత్తుల సారమంతా ఇందులో ఉంది. నెక్స్ట్ బ్రహ్మ విద్యాయాం. బ్రహ్మ విద్య అంటే దీన్ని 556 సూత్రాలతో రచించారు. బ్రహ్మ విద్య అంటే జీవ బ్రహ్మైక్య స్థితి. నువ్వెవరు జీవులం కదా మనంతా. మనకు ఎవరు కావాలి? బ్రహ్మంలో లీనం కావాలి. ఎలా లీనం కావాలి? ఏ విధమైన మార్గాన్ని ఎన్నుకోవాలి? ఏ మార్గంలో జీవించాలి? ఏ మార్గంలో జీవిస్తే మనం పరమాత్మను చెందగలుగుతాం? జీవుడు బ్రహ్మము ఒకే స్థితి, జీవ బ్రహ్మైక్య స్థితి కలిగిపోవాలంటే ఏం కావాలి? బ్రహ్మ విద్య కావాలి. ఆ బ్రహ్మ విద్య రచించిన ఆ బ్రహ్మ విద్య సూత్రాలు, బ్రహ్మసూత్రాలన్నీ ఇందులో ఉన్నాయి భగవద్గీతలో. అర్థమైంది? యోగ శాస్త్రం, పతంజలి యోగ శాస్త్రాలు కానీ, జీవ బ్రహ్మైక్య స్థితి శాస్త్రం కానీ అది కూడా ఉంది. ఇది ఎలా ఉంది? శ్రీకృష్ణార్జున సంవాదం అంటే శ్రీకృష్ణార్జునుడు సంవాదంగా లభించినటువంటి గ్రంథం శ్రీమద్ భగవద్గీత అని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క అధ్యాయం పూర్తయి జ్ఞానం వచ్చిందా? జ్ఞానం రాలేదు. కాబట్టి మళ్ళీ స్టార్ట్. శ్రీ భగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. చదివినంత మాత్రం జ్ఞానం లేదు, ఇంకా జ్ఞానం కలిగేంత వరకు సాధన జరుగుతూనే ఉండాలి. సాధన జరిగిన తర్వాత జ్ఞానం దానంతటా మనకు లభించింది కాబట్టి సాధన అప్పుడు అవసరం లేదు. కాబట్టి పరమాత్మను పొందిన తర్వాత మళ్ళీ తిరిగి జన్మంటూ లేదు. ఈ విధంగా ఈ విషయాన్ని ఇంతటితో మనం ఈ అధ్యాయాన్ని ముగించుకున్నాం. ఒక్క అధ్యాయంలోనే ఇన్ని విషయాలు ఉన్నాయి, 18 అధ్యాయాల్లో ఇన్ని విషయాలు ఉంటాయి. ఇటువంటి మొత్తం భగవద్గీత 28 అంటే 700 శ్లోకాలు, 28 క్లాసెస్ చేశారు. ఇంత క్రితం 28 జ్ఞానోదయం చేస్తారు. 700 శ్లోకాలు సంపూర్ణ భగవద్గీత. ఇప్పుడు మీకు వినే ఓపిక లేదు, ఇప్పుడు నాకు చెప్పే ఓపిక కూడా లేదు. నేను చెప్తాను మీరు వస్తారా? ఈ 15 రోజులు ఇప్పుడు చాలు ఎనఫ్, ఇంకా ఎక్కువ చెప్తాను. నేనది వస్తాను, మా పనులు తిప్పలేదు. ఏదో చెప్పాను 4 రోజులు కాబట్టి వచ్చాను. కానీ రోజుగా 4 నెలలు కూడా అప్పుడు నేను భగవద్గీత చెప్తుంటే ఎండాకాలం వచ్చేది, వర్షకాలం వచ్చేది, వానకాలం. ఇన్ని కాలాలు మారుతున్నా గీత. ఎందుకంటే ఒక్కొక్కటి చెప్పరు. మనం 700 శ్లోకాలు, రోజు 5 శ్లోకాలు తీసుకున్నా కానీ ఎన్ని రోజులు అవుతుంది? 7-5 సంవత్సరం పడుతుంది. అటువంటి క్లాసెస్ 28 జరిగాయి. ఇప్పుడు చేసిన యజ్ఞాలు 28 జరిగాయి. ఇప్పుడు కేవలం ఒకటే చాప్టర్ తీసుకుని చెప్తున్నాను, ఎందుకంటే సమయం లేదు, ఎక్కువ సమయం లేదు. కానీ అన్నింటినీ అందులో కలుపుకొని ఇచ్చేటట్టుగా చేస్తూ వస్తున్నాను. ఇంతటితో మనం ఈరోజు మనకు క్లాసు ముగిసిపోయింది.
ప్రతి నామం చెప్తుంటాను. ఓం శ్రీకృష్ణాయ నమః. మనందరి పక్షాల వాళ్ళు పుష్పాలు సమర్పిస్తారు, తులసిదళాలతో సమర్పిస్తారు. కానీ జీవితాలు బాగానే ఉన్నారు. ఇప్పుడు కూడా అలాగే క్రమశిక్షణతో ఉండవలసిందిగా ప్రసాద రూపంలో ఇంకా క్రమశిక్షణ పాటించాలి. ఓం కమలానాథాయ నమః. వాసుదేవాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం వాసుదేవాత్మజాయ నమః. ఓం పుణ్యాయ నమః. ఓం లీలామానుష విగ్రహాయ నమః. ఓం శ్రీవత్స కౌస్తుభధరాయ నమః. ఓం యశోదావత్సలాయ నమః. హరయే నమః. చతుర్భుజాస్తచక్రాసిధాయ నమః. ఓం దేవకీ నందనాయ నమః. నందగోపి ప్రియాత్మజాయ నమః. ఓం యమునావేగ సంహారిణే నమః. బలభద్ర ప్రియానుజాయ నమః. ఓం పూతనా జీవిత హరణాయ నమః. శకటాంగినే నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. ఓం నవనీత నటాయ నమః. ఓం నవనీత నవహారాయ నమః. ఓం రుచికుంద ప్రసాదకాయ నమః. ఓం షోడశస్త్రీ సహస్రేశాయ నమః. ఓం త్రిభంగినే నమః. ఓం మధురాకృతయే నమః. ఓం శుగవాగామృతాంభిర్గవే నమః. యే నమః. ఓం వత్సవాటచరాయ నమః. నమః. ఓం తృణీకృత తృణాభర్తాయ నమః. ఓం యమరార్జున భంజనాయ నమః. ఓం ఉత్తానోత్తాల భేత్రే నమః. ఓం కమాల శ్యామలాకృతయే నమః. ఓం గోపగోపీశ్వరాయ నమః. ఓం యోగినే నమః. ఓం కోటి సూర్య సమప్రభాయ నమః. ఓం ద్వారకానాయకాయ నమః. ఓం ఇలాపతయే నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం యదో వనమాలినే నమః. ఓం పీతవాసనే నమః. ఓం పారిజాతాపహారకాయ నమః. ఓం గోవర్ధన చలోధర్త్రే నమః. ఓం గోపాలాయ నమః. ఓం సర్వపాలకాయ నమః. పంచలోచనాయ నమః. శుక్రే నమః. ఓం మధురానాథాయ నమః. ఓం ద్వారకానాయకాయ నమః. ఓం బలినే నమః. ఓం బృందావనాంత సంచారశీలామభూషణాయ నమః. ఓం శమంతకమణిహత్రే నమః. ఓం నరనారాయణాత్మకాయ నమః. కుబ్జా కృష్ణాంబరధారాయ నమః. ఓం నాయినే నమః. ఓం పరమపురుషాయ నమః. ఓం ముష్టికాసురచారూర భల్ల యుద్ధ విశారదాయ నమః. అనాది బ్రహ్మచారిణే నమః. నమః. శిశుపాల శిరక్షేత్రే నమః. దుర్యోధన కులాంతకాయ నమః. విదురాక్రూర వరదాయ నమః.
विश्वरूप प्रदर्शकाय नमः सत्यभामा रताय नमः विष्णवे नमः जैने नमः भद्रा पूर्वजाय नमः जगद्गुरुवे नमः जगन्नाथाय नमः वेणुनाद विशारदाय नमः वृषभासुर विध्वंसिने नमः आरासुर करांकृतदे नमः युधिष्ठिर प्रतिष्ठात्रे नमः वर्षीवर्ष वतंसकाय नमः अर्थसारधये नमः अव्युक्ताय नमः गीतामृत महोत्सवे नमः कालीय फणि माणिक्य रंजित श्री पदाम्बुजाय नमः दामोदराय नमः यज्ञभोक्त्रे नमः दानवेन्द्र विनाशकाय नमः नारायणाय नमः तस्मै ब्रह्मणे नमः अन्नदाशन वाहनाय नमः जलक्रीडा समासक्त गोपी वस्त्रापहारकाय नमः पुण्यश्लोकाय नमः तीर्थपादाय नमः वेदवेद्याय नमः दयानिधये नमः सर्वतीर्थात्मकाय नमः सर्वग्रह रूपिणे नमः ओम परात्पराय नमः చేతులెత్తి మాం నమస్కృత దండం పెట్టారు కాబట్టి ఇప్పుడు మనం తెచ్చిన ఏదైతే నివేదన ఉందో అంకుల్ ఓటులు త్వరగా అదొక రకం అన్న అదొక రకం ఇప్పటిదాకా అన్నది అది అంటే అంటే భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే ఓం నమో భగవతే అన్ని పదార్థాలు పెట్టాను కానీ అందులో ఒక్కొక్క తీసుకొని పెట్టాను ఒక్కొక్క తీసి తర్వాత వేయండి తొందరగా ఒక్కొక్క తీసుకొని వేసేయండి ఒక్కొక్కటి ఒకటి వేసుకోండి అందరూ ఇప్పుడు హారతి జరుగుతుంది. హారతికి ఒక రావాల్సిందిగా ఓం జయ గీతా
चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम। ओम मंगलम श्री गुरुते विहारिणे पार्थसारथि रूपाय गीताचार्याय मंगलम। ओम सर्वेत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात्। ओम शान्ति शान्ति शान्तिः। ओम तत्सत्। ये बोलो वृंदावन बिहारी लाल की जय, कृष्ण भगवान की जय, श्री रामचंद्र भगवान की जय, बोलो सीता माता की जय, शक्ति माता की जय। भगवान की भगवान की